మీలో ఎంతమందికి చేపల పులుసు పర్ఫెక్ట్‌గా చేయడం వచ్చో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు రాదండి. ఈసారి ఎలా అన్నా చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసి ఒక ప్రాసెస్ అయితే చేశాను. దీనికోసం ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసాను. ఇవి మగ్గిన తర్వాత చిక్కని చింతపండు రసం సరిపడా వాటర్, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి బాగా మరిగించుకున్నాను. ఇది మరుగుతున్నప్పుడే కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పౌడర్ కూడా చేసి వేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వచ్చింది. కాకపోతే ఉప్పయితే కొంచెం తక్కువైందండి. చూడ్డానికైతే ఆయిల్ సెపరేట్ అయ్యి చాలా బాగుంది. లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. వంకాయ ముక్కలైతే చాలా బాగా ఉడికాయి. ఇది చల్లారిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యి చాలా బాగా కనిపించింది. చాలా టెంప్టింగ్‌గా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.